దోసపిండి మిక్సీ పట్టుకుందాం. దోసపిండి రుబ్బి పెట్టేసుకున్నామండి. రాత్రంతా ఫర్మెంటేషన్కి వదిలేద్దాం. మంచి పొంగాక ఇలా పొంగింది దోసపిండి. ఆల్రెడీ నిన్న వేసుకున్నాం, అందుకే సగమైంది. చూడండి, ఇప్పుడు వేరే గిన్నెలు తీసుకొని కొంచెం ఉప్పు కలుపుకొని దోశ వేసుకుందాం. ఆల్రెడీ నేను దోశ వేసుకున్న గిన్నె ఇది. వేరే దాంట్లోకి వేసుకుంటే మనం ఉప్పు కలుపుతాం కాబట్టి పిండి అనేది ఖరాబ్ కాదు. ఈ పిండి ఫ్రెష్గా ఉంటుంది. ఈ పిండి మనం ఇప్పుడు వేసుకోవచ్చు. చాలామంది ఉంటే ఒక్కసారి కలిపేసుకోండి. ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకుందాం వాటర్ పోసి. మంచి కలుపుకుందాం. ఇప్పుడు ఆయిల్ పెట్టుకుని చుట్టూ మొత్తం నీటి వేసుకుందాం. పెంక కొంచెం ఆయిల్ వేసుకుందాం. మంచి కాల నుంచి దోశ ఇంకో సైడ్ మలుపుకుందాం. జస్ట్ ఈజీగా వెళ్తాయి ఇట్లా చేస్తే. ఇది దోశ ప్యాన్ కాదండి, నేను మామూలు జొన్న రొట్ట, చపాతీ అన్నీ దీని మీదే చేస్తాను. ఆమ్లెట్ అన్నీ దీని మీదే చేస్తాం. మీకు హోటల్ టేస్ట్ రావాలంటే కొంచెం మైదా, కొంచెం ఇడ్లీ పిండి కలుపుకొని దోశ వేసుకోండి. హోటల్ దోశ వస్తుంది.